హాయ్, నా పేరు డాక్టర్ యాంజలీనా, జనరల్ ఫిజిషియన్, నోవా క్రిస్టియన్ హాస్పిటల్, చీరాల. ఈరోజు మన ఎపిసోడ్లో మనం రోజు తీసుకునే ఆహారంలో చాలా శరీరానికి ఆరోగ్యాన్ని ప్రయోజనాలను సమకూర్చే అద్భుతమైనటువంటి పోషక పదార్థం ఫైబర్ గురించి తెలుసుకుందాం. సహజంగా మనం తీసుకునే ఆహారంలో ఖనిజాలు, లవణాలు, పీచు పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, వీటి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాము, వాటి గురించి ఎక్కువ శ్రద్ధ పెడతాము. వీటితో పాటు మన శరీరానికి ఇంకొంత ప్రయోజనాన్ని సమకూర్చి మలబద్ధకం నుంచి మలబద్ధకం నుంచి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని నివారించే సూపర్ ఫుడ్ అయినటువంటి ఫైబర్ గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. ఇది మన శరీరంలోని రక్తనాళాలని, ప్రేగుని శుభ్రపరుస్తూ శరీరంలో పేరుకుపోయినటువంటి అనేక వ్యర్థాలను తొలగించడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మరి ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఫైబర్ గురించి మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా, ఈ ఫైబర్ మనము తగినంత పొందుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, ఎంత ఫైబర్ మనం ఆహారంలో తీసుకోవాలి, ఈ యొక్క ఫైబర్ వల్ల సమకూర్చబడే ప్రయోజనాలు ఏంటో మనం కొన్ని తెలుసుకుందాం. ఈ తరం వారు కలిగి ఉండే ఆహారపు అలవాట్లలో జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనివల్లనే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు లేదంటే జీవనక్రియకు సంబంధించినటువంటి రుగ్మతలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఫైబరు మనకి ఎంతగానో మేలు చేయడం, ఈ తరం వారికి మనం అవగాహన కలిగించడం అనేది, ఆహారంలో ఫైబర్ని భాగం చేసుకోవడం అనేది ఎంతైనా చాలా అవసరం. అసలేంటి ఫైబర్? మొక్కల నుంచి లభించే ఆరోగ్యకరమైనటువంటి ఒక రకమైన కార్బోహైడ్రేట్నే ఫైబర్ అంటారు. ఈ ఫైబర్ పూర్తిగా మన శరీరంలో జీర్ణం కాకపోయినా వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, ఇంకా అనేకమైనటువంటి లాభకరమైనటువంటి క్రియల్లో ఇది జీర్ణక్రియను వేగవంతం చేసే విషయంలో చాలా మేలు చేస్తూ ఉంది. ఈ యొక్క ఫైబర్ మనకి రెండు విధాలుగా దొరుకుతుంది. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, అంటే నీటిలో కరిగే ఫైబర్. నాన్ సాల్యుబుల్ ఫైబర్, నీటిలో కరిగినటువంటి ఫైబర్. నీటిలో కరిగేటువంటి ఫైబర్ మనం తీసుకున్న ఆహారం ద్వారా గ్రహించిన తర్వాత జెల్లాగా మారి పేగులను అతుక్కొని వ్యర్థాన్ని తొలగించడంలో సహాయపడటం మాత్రమే కాకుండా, చాలా మేలు చేసేటువంటి పోషక పదార్థాలను శరీరం గ్రహించడంలో కూడా నీటిలో కరిగేటువంటి ఫైబరు జెల్లాగా ఫామ్ అయ్యి చాలా ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. మరొకటిది నాన్ సాల్యుబుల్ ఫైబర్. ఈ నాన్ సాల్యుబుల్ ఫైబర్ పేగులకు అతుక్కొని ఆ పేగులను శుభ్రపరచడంలో మాత్రమే కాకుండా, మన శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో, తద్వారా మలబద్ధకాన్ని నివారించే విషయంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ రెండు రకాలటువంటి ఫైబర్స్ మన ఆహారంలో సహజంగానే కలిగి ఉంటాం. కాబట్టి వీటిని తీసుకోవడానికి ఎక్కువగా మనం ప్రాముఖ్యతనివ్వాలి. ఇంత మాత్రమేనా, ఇంకా ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిదిగా మధుమేహం. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారింది, మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఈ డయాబెటీస్ బారిన పడుతూ ఉన్నారు. మరి మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండడానికి ఈ యొక్క ఫైబర్ చాలా మేలు చేస్తూ ఉంటుంది. షుగర్తో పాటు, డయాబెటీస్తో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ యొక్క ఫైబరు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో మాత్రమే కాక, మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచి అనేకమైన జీర్ణక్రియల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా ఫైబర్ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మరి సహజంగా ఎక్కువగా ఈ సమయంలో మనందరము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఊబకాయం. ఈ ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా డైటరీ ఫైబర్ ఎంతో ప్రయోజనాన్ని సమకూరుస్తూ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఫైబరు మన శరీరానికి జీర్ణించుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి పొట్ట నిండిన భావన వచ్చి ఆకలిని నియంత్రణలో ఉంచడానికి ఈ యొక్క ఫైబర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో పీచు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది. అంటే ఇది ఒక రకంగా శరీరానికి ప్రీబయోటిక్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రీబయోటిక్ అంటే
మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని తగ్గించి శరీరానికి చాలా ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. జీర్ణ వ్యవస్థకు మెదడుకు మధ్య ఉండే అనుసంధానాన్ని కూడా డైటరీ ఫైబర్ అనేది చాలా ప్రభావితం చేస్తూ ఉంది. ఈ యొక్క డైటరీ ఫైబర్ ద్వారా ఉత్పత్తి అయ్యే బ్యూట్రిక్ యాసిడ్ అనే ఆమ్లము పేగు యొక్క గోడల మీద ఒక పొరలాగా కాపాడి ఆహారం ద్వారా విడుదలయ్యే అనేకమైనటువంటి టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ నుంచి ఆ యొక్క పేగుల్ని సంరక్షిస్తుంది. అంత మాత్రమే కాదు, మెదడు మీద ప్రభావం చూపే టాక్సిన్స్ను కూడా శరీరంలో నుంచి తొలగించడానికి ఉపయోగపడి బద్ధకం లేదంటే నిద్రమత్తు ఇలాంటి వాటన్నిటిని బద్ధకాన్ని తొలగించి నిద్రకి కూడా ఎక్కువగా ఉపయోగకరంగా, దాని ద్వారా అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని నివారించడంలో కూడా పీచు పదార్థం ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లుగా మనం పరిశోధన ద్వారా తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, పక్షవాతం మొదలుకొని మధుమేహం వరకు అనేక సంబంధమైనటువంటి జీర్ణక్రియకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యాధులను నియంత్రించడంలో కూడా పీచు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లుగా పరిశోధకులు పీచు ఎక్కువగా తీసుకునేటువంటి ఆఫ్రికా ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి తెగల మీద పరిశోధన చేసి పీచు పదార్థం తీసుకునే వాళ్ళల్లో జీర్ణక్రియకు సంబంధించినటువంటి అనేక వ్యాధులు చాలా తక్కువగా ఉండడం గమనించారు. కాబట్టి పోషక నిపుణులు మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ యొక్క పీచును భాగం చేసుకోమని మరి ఎక్కువగా సూచించడం మనం ఇటీవల కాలంలో పెరిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి పీచు పదార్థం మనం తీసుకుంటున్న ఆహారంలో ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి. ఎక్కువగా నేటి తరం ఆధారపడుతున్నటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్లో ఫైబర్ ఎక్కువగా దొరకదు. మరి ఫైబర్ ఎందులో దొరుకుతుంది? ఫైబరు ఏ ఆహార పదార్థాలు దొరుకుతుంది అంటే తాజా కూరగాయలు, తాజా పండ్లు, చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, వీటన్నిటిలో ఫైబరు చాలా విరివిగా లభిస్తూ ఉంది. మనకు సహజంగా లభించే అటువంటి ఆహార పదార్థాల్లో కొన్ని ఆహార పదార్థాల్లో ఎంత పీచు ఉంటుంది, ఆ పీచు మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. మనకి ఎక్కువగా దొరికేటువంటి జామకాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం. వైటమిన్ సి, మనందరికీ దాని ప్రాముఖ్యత తెలుసు కదా. అది మనకి సిట్రస్ ఫ్రూట్స్లో కన్నా గోవా అంటే జామకాయలో ఎక్కువగా దొరుకుతున్నట్లు మన పరిశోధనలో వెల్లడి చేయడం జరుగుతుంది. అంత మాత్రమేనా, అనేకమైన పోషక పదార్థాలకి నిలమైనటువంటి జామకాయలో సుమారుగా 5 నుంచి 6 గ్రాముల వరకు పీచు పదార్థం లభిస్తుంది. కాబట్టి మీకు ఎక్కువగా విరివిగా లభిస్తుంది. కాబట్టి యాపిల్ ఎలాగో ఆరోగ్యానికి మంచిదో, డాక్టర్ని దూరంగా ఉంచుతుందో, అలాగే ప్రతిరోజు జామ ఆకులను కూడా మన యొక్క ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ప్రయోజనకరం. అంత మాత్రమే కాదు, ఇటీవల చియా సీడ్స్ యొక్క వాడకం చాలా పెరిగింది కదా. ఈ చియా సీడ్స్లో కూడా ఎక్కువ ఫైబర్ అంటే సుమారుగా 2 స్పూన్ల చియా సీడ్స్లో కనుక మనం చూసినట్లయితే 10 గ్రాముల ఫైబరు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే చియా సీడ్స్ని నీటిలో నానబెట్టుకొని తాగడం వల్ల శరీరానికి కావలసినటువంటి ఫైబరు సమకూరుతుంది అని కూడా మనం తెలుసుకుందాం. అంత మాత్రమే కాదు, ఈ చియా సీడ్స్ ఏం చేస్తాయంటే మన యొక్క ప్రేగుల్లో ఒక జెల్లాగా ఫామ్ అయ్యి మన యొక్క జీర్ణక్రియను వేగవంతం చేసి మన యొక్క చక్కెర స్థాయిను అదుపులో ఉంచుతుంది. కాబట్టి చియా సీడ్స్ని క్రమంగా మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పీచు పదార్థం అనేది మనకి దొరుకుతుంది. తర్వాత మనకి ఎక్కువగా దొరికేటువంటి మినుములు, మనం ఎక్కువగా మినుములను వాడతాం. వాటిల్లో మరి ముఖ్యంగా పొట్టు తీయని మినుముల్లో కూడా ఫైబర్ అనేది మనకి చాలా ఎక్కువగా దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, రాజ్మా, బీన్స్, రకరకాల చుక్కుడు, మనం సహజంగా మన చుట్టుపక్కల ఎక్కువగా దొరికేటువంటి చుక్కుడు గింజల్లో కూడా రకరకాల సీడ్స్, నట్స్, అవిసె గింజలు, వీటన్నిటిలో కూడా పీచు పదార్థం విరివిగా లభిస్తుంది. కాబట్టి వీటిల్ని మనము ప్రతిరోజు మన ఆహారంలో భాగం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి పీచు సమకూడే అవకాశం ఉంది. మరి ఎవరికి ఎంత పీచు పదార్థం కావాలి? స్త్రీలతో పోల్చుకుంటే పురుషులకు ఎక్కువగా అంటే 30 నుంచి 35 గ్రాముల పీచు పదార్థం కావాలి. స్త్రీలకి 20 నుంచి 25 గ్రాములటువంటి పీచు పదార్థం కావాలి. ఇంకా చిన్నపిల్లలకి అంతకన్నా తక్కువ మోతాదులో ఎంతైనా ప్రతి ఒక్కరికి కూడా పీచు పదార్థం అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం భారతీయులం సహజంగా పిండి పదార్థాల మీద ఎక్కువగా ఆధారపడతాము. కానీ
పిండి పదార్థాలు ఎక్కువ అవడం వల్లనే కదా మరి షుగరు, ఇటువంటి జీర్ణక్రియకు సంబంధించినటువంటి వ్యాధులు. కాబట్టి ప్రోటీన్స్, మరి ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకి పిండి పదార్థాల కన్నా ప్రోటీన్స్ ఎందుకు అంటే అవి మజిల్ మాస్ని కోల్పోకుండా దాని ద్వారా అనేక దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి మన ఆహారంలో ప్రోటీన్ భాగం చేసుకోవాలి. చాలామందికి ఆ యొక్క అవేర్నెస్ పెరిగి ప్రోటీన్ తింటున్నారు, కానీ ఈ ప్రోటీన్ కూడా మన శరీరంలో చక్కగా శోషించబడి మన యొక్క మజిల్ మాస్ని ఇంప్రూవ్ చేయడానికి, కండరాల శక్తిని పెంపొందించడానికి, అది మన శరీరంలో అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఫైబర్ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు, ఖనిజాలు, లవణాలు, ప్రోటీన్స్, మాంసకృతులు మాత్రమే కాకుండా వీటన్నిటిని చక్కగా అబ్జర్వ్ చేసుకోవడానికి, అంటే గ్రహించడానికి పీచు పదార్థం ఎంతో ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు తెలుసుకున్న మనము ఫైబర్లో ఏముంది, పీచులో ఏముంది అని మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజు నుంచి మన ఆహారంలో, మన యొక్క బ్యాలెన్స్డ్ డైట్లో, సమతుల్యమైన ఆహారంలో ఈ పదార్థాలన్నీ ఉండేలాగా చూద్దాము. మరి ముఖ్యంగా తాజా కూరగాయలకి, తాజా పండ్లకి, చిరుధాన్యాలకి, చిక్కుడు గింజలకి, తృణధాన్యాలకి, వీటన్నిటికీ కూడా ఆహారంలో ఎక్కువ ప్రాముఖ్యతను ఇద్దాం. కాబట్టి జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాలకి మన ఆహారంలో చిన్న మార్పులు మన దైనందిన జీవితంలో చేసుకోవడం ద్వారా మరి వీటన్నిటి నుంచి మనం కాపాడబడుతున్నాము అంటే వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనలన్నీ పాటిద్దాం. థ్యాంక్ యూ.